ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో స్టాటిస్టిక్స్ అనే టాపిక్ గురించి స్టార్ట్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం. సో ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకి ఇంటర్ సెకండ్ ఇయర్లోను, బీటెక్ ఫస్ట్ ఇయర్స్లో, ఇంకా హయ్యర్ స్టడీస్లో మనకి అక్కడక్కడ ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 10th క్లాస్లో వీటిని స్టాటిస్టిక్స్ని మెయిన్గా ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే స్టాటిస్టిక్స్ మనకి బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పంటే మనకి బేసిక్స్ అన్ని తెలిసేటిది 10th దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో స్ట్రైట్ లైన్స్ అనేది మనకి జనరల్గా 11th క్లాస్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకి వస్తుంది. సో ఈ స్ట్రైట్ లైన్స్ అనేది మనకి జేఈఈ అనే ఎగ్జామ్కి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ స్ట్రైట్ లైన్స్ మనం కనుక కరెక్ట్గా కనుక విన్నాము అని చెప్పంటే మనం 2 ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకోవచ్చు. అది జేఈఈ అడ్వాన్స్ ఇంకా మెయిన్స్. సో జేఈఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్. నెక్స్ట్ వీటిలో నేను చెప్పిన పాయింట్స్ కనుక మీరు కనుక విన్నారు, సక్సెస్ అంటే కరెక్ట్గా విన్నారు అని చెప్పంటే సక్సెస్ఫుల్గా మీరు మీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ సెమిస్టర్ ఏదైతే అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కరెక్ట్గా ఈజీగా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ లైన్స్ అనేది సింపుల్ ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ కింద చెప్పాలి అని చెప్పంటే స్ట్రైట్ లైన్ అనేది లైన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్. సో లైన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్. సో ఈ లైన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్లో మనం లైన్స్ వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్స్లో మనకి మెయిన్గా ఎక్కువగా మనం యూజ్ చేసేది ఇంటర్సెప్ట్ ఫామ్, నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 పాయింట్ ఫార్మ్. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి 2 పాయింట్ ఫామ్. సో ఈ 3 టాపిక్స్ అనేది మనకి స్ట్రైట్ లైన్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం తెలుసుకునే ముందు అసలు స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇది ఒక గ్రాఫ్లో ఇది ఒక ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. ఇది ఆరిజిన్ 0,0. సో ఇది ఒక స్ట్రైట్ లైన్, నెక్స్ట్ ఆరిజిన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్. ఇలా ఎన్ని లైన్స్ అంటే అన్ని లైన్స్ మనం డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్టికల్గా డ్రా చేసుకోవచ్చు, హారిజాంటల్గా డ్రా చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం స్ట్రైట్ లైన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ స్ట్రైట్ లైన్స్లో మనం డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇంక్లినేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇంక్లినేషన్ ఆఫ్ అ స్ట్రైట్ లైన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంక్లినేషన్ ఆఫ్ అ స్ట్రైట్ లైన్లో మనం ఏంటంటే ఫస్ట్ ఒక గ్రాఫ్ కింద డ్రా చేసుకున్నాం. ఇది ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి వై యాక్సిస్. ఇది ఆరిజిన్ 0,0, ఇది ఆరిజిన్. సో ఇప్పుడు ఒక లైన్ ఇట్లా వై యాక్సిస్ కి ఒక పాయింట్ దగ్గర, నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ కి ఇంకొక పాయింట్ దగ్గర టచ్ అయింది అనుకోండి, ఈ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది ఇక్కడ తీటా. దీన్ని మనం తీటా అనుకుంటాం అనమాట. సో దీన్ని మనం ఇంక్లినేషన్ ఆఫ్ అ లైన్ అని చెప్తాం. సో దీనికి డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ అ లైన్ మేక్స్ అన్ యాంగిల్ తీటా ranges between 0 less than or equal to theta less than or equal to pi. అంటే తీటా వాల్యూ అనేది తీటా బిలాంగ్స్ టు 0,180 degrees అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. విత్ ఎక్స్ యాక్సిస్ మెజర్డ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. సో ఇక్కడ మనకి 2, ఒకటి ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి రెండు కూడా టచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అనుకోండి, మనకి లైన్ ఇట్లా అవుతుంది. సో ఓన్లీ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అనమాట. ఇది మొత్తం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇటు అంటే మన రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, లెఫ్ట్ హ్యాండ్ మనకి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇది ఒక యాంగిల్ తీటా. సో ఈ యాంగిల్ తీటా మనం ఎక్స్ యాక్సిస్ ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా వై యాక్సిస్ తో ఇట్లా అయింది అనుకోండి, ఇది తీటా అవుతుంది. సో ఇది మనం వై యాక్సిస్ ఇంక్లినేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇంక్లినేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టూ పాయింట్స్ ఉన్నాయి మళ్ళీ ఇంక్లినేషన్ లో. సో ఇంక్లినేషన్ లో ఏంటంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్. సో ఇంక్లినేషన్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్. సో ఇంక్లినేషన్ ఆఫ్ a horizontal line is 0. Next, inclination of a vertical line is pi/2. So inclination of a vertical line అంటే pi/2 అని చెప్పండి మనకి 90 degrees. వర్టికల్ లైన్ ఈజ్ pi/2 ఆర్ 90 degrees అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక గమనిస్తే ఇది ఒక డయాగ్రామ్ అనుకోండి. ఇక్కడ హారిజాంటల్ లైన్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ గా ఉంటుంది. సో దీనికి ఇంక్లినేషన్ ఏమీ లేదు. తీటా వాల్యూ ఏముంది మనకి 0 degrees ఉంది. సో అందుకని తీటా వాల్యూ 0. ఇప్పుడు వర్టికల్ లైన్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్. సో ఇది మనకు పర్పెండిక్యులర్, ఇది మనకి 90 degrees. సో ఇటు 90 degrees ఉంది, ఇటు 90 degrees ఉంది.
సో దీన్ని మనం వర్టికల్ లైన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇంక్లినేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకటి ఇది హారిజాంటల్ లైన్, నెక్స్ట్ ఇది వర్టికల్ లైన్. సో ఇది అయిన తర్వాత స్లోప్ ఆఫ్ ఏ లైన్. సో మీరు నేను చెప్పేది కరెక్ట్గా కనుక ఫాలో అయ్యారు అని చెప్పంటే మీకు చెప్పాను ఇందాకే మెయిన్స్ ఎగ్జామ్లో మీరు ఈజీగా ఈ కోఆర్డినేట్ ప్లేన్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్లోప్ ఆఫ్ ఏ లైన్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్లోప్ ఆఫ్ ఏ లైన్. సో స్లోప్ ఆఫ్ ఏ లైన్ని మనం ఒక ఫామ్ ఏంటంటే తీటా ఫామ్ అంటారు. సో తీటా ఫామ్. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఫామ్. మనకి స్లోప్ ఆఫ్ లైన్ మనకి టూ ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటేమో తీటా ఫామ్. సో తీటా ఫామ్ అంటే స్లోప్ ని మనం m తో రిప్రజెంట్ చేస్తాం. m ఇజ్ ఈక్వల్ టు టాన్ తీటా. అంటే మీరు క్వశ్చన్ కనుక కరెక్ట్ గా కనుక చదివారు అని చెప్పంటే క్లారిటీగా మనకి ఇదో ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలని చెప్పి మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఫామ్. ఆల్జీబ్రాయిక్ ఫామ్ లో కూడా మనం స్లోప్ m అనే రిప్రజెంట్ చేస్తాం. m ఇజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో ఇక్కడ y2 ఏంటి, x2 ఏంటి, x1 ఇవన్నీ ఏంటి. సో ఒక పాయింట్ x1 కామా y1, నెక్స్ట్ ఇంకొక పాయింట్ x2 కామా y2. సో 2 పాయింట్స్ కనుక ఇచ్చారు అని చెప్పంటే దానికి స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో ఇదేంటంటే స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఎట్ a అండ్ b అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో రెండింటికి స్లోప్ ఒకటే. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్లో ఏంటంటే వాళ్ళు మనకు ఒకటి చెప్పారు ఏంటంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అప్పుడు ఇది ఒక డయాగ్రామ్. తీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఒక 90 డిగ్రీస్ వర్టికల్ లైన్ అనుకోండి. సో వర్టికల్ లైన్ దగ్గర స్లోప్ ఎంత, ఈ ఒక లైన్ కి స్లోప్ ఎంత అంటే m ఈజ్ ఈక్వల్ టు తీటా ఇచ్చారు కాబట్టి టాన్ 90 డిగ్రీస్. సో మీ అందరికీ తెలుసు టాన్ 90 నాట్ డిఫైన్డ్. సో నాట్ డిఫైన్డ్. సో వర్టికల్ లైన్ కి స్లోప్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి ఉంటుంది. సపోజ్ హారిజాంటల్ లైన్ అంటే ఏంటి, తీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్. సో స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు టాన్ 0 డిగ్రీస్. సో టాన్ 0 డిగ్రీస్ ఎంత మనకి 0. సో స్లోప్ హారిజాంటల్ లైన్ కి అయితే స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ అని రాస్తున్నాను. సో హారిజాంటల్ లైన్ కి అయితే స్లోప్ వాల్యూ 0 ఉంటుంది. అదే వర్టికల్ లైన్ కి అయితే నాట్ డిఫైన్డ్ అనమాట. సో ఈ రెండు మనం కరెక్ట్ గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యొక్క తీటా వాల్యూ అంటే స్లోప్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెక్ చేసుకున్నాం మనం, ఒకటి m ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు ఉంటుంది, తీటా వాల్యూ 0 ఉన్నప్పుడు. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్ ఎప్పుడు ఉంటుంది. సో స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్ అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు π/2 డిగ్రీస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు m గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు ఉంటుంది, m లెస్ దాన్ 0 ఎప్పుడు ఉంటుంది. సో m గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు ఉంటుందని చెప్పంటే 0 డిగ్రీస్ లెస్ దాన్ తీటా లెస్ దాన్ π/2. అంటే తీటా వాల్యూ 0కి π/2కి మధ్యలో కనుక ఉంది అని చెప్పంటే మనకి స్లోప్ m వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. సో ఇప్పుడు m లెస్ దాన్ 0 ఉంది అని చెప్పంటే 90 డిగ్రీస్ లెస్ దాన్ తీటా లెస్ దాన్ 180 డిగ్రీస్. సో ఇప్పుడు తీటా వాల్యూ 90కి 180కి మధ్యలో కనుక ఉంది అని చెప్పంటే అప్పుడు మనకి స్లోప్ వాల్యూ 0 లెస్ దాన్ 0 ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే 2 నాన్ వర్టికల్ లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో ఇది ఒక గ్రాఫ్ అనుకోండి, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇది ఒక వర్టికల్ లైన్, ఇది ఒక వర్టికల్ లైన్. సో ఈ రెండు వర్టికల్ లైన్స్ కి స్లోప్ రెండు ఈక్వల్ గా ఉండాలి అని చెప్పంటే, అంటే ఈ రెండు ప్యారలల్ అని చెప్పాలి అని చెప్పంటే వీటికి స్లోప్స్ ఈక్వల్ గా ఉండాలి. రెండిటికి స్లోప్ ఈక్వల్ గా ఉండాలి. ఎప్పుడు ఈ రెండు మనం వర్టికల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి అని చెప్పంటే మనకి స్లోప్ వాల్యూ రెండు ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్ స్లోప్ వాల్యూ నాన్ వర్టికల్ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అని చెప్పి చెప్పాలని చెప్పంటే సపోజ్ సేమ్ ఇదే గ్రాఫ్ తీసుకొని ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇది ఒక పర్పెండిక్యులర్ ఇక్కడ 90 డిగ్రీస్ చేసింది, ఇది ఇంకొక పర్పెండిక్యులర్, ఇది ఇంకో 90 డిగ్రీస్ చేసింది. సో ఈ రెండు వర్టికల్ లైన్సే, నాన్ వర్టికల్ లైన్స్ కావాలి మనకి. సో ఇప్పుడు నాన్ వర్టికల్ లైన్ అంటే ఏంటి, మనకి వర్టికల్ అంటే ఏంటి, స్ట్రైట్ గా ఉండకూడదు. సో ఇది ఒక నాన్ వర్టికల్ లైన్, ఇది ఒక నాన్ వర్టికల్ లైన్ ఆర్ పర్పెండిక్యులర్. సో ఇది పర్పెండిక్యులర్ ఉందా, రెండు పర్పెండిక్యులర్ లేవు యాక్సిస్ కి. సో నాన్ వర్టికల్ లైన్ అంటే ఏంటి, ఇంకా హారిజాంటల్ లైనే కదా. సో ఇది ఒక పర్పెండిక్యులర్ చేస్తుంది y యాక్సిస్ కి, ఇది ఇంకో పర్పెండిక్యులర్ చేస్తుంది. సో ఈ రెండు పర్పెండిక్యులర్ అని చెప్పి చెప్పాలని చెప్పంటే వీటి స్లోప్స్ m1 ఇంటూ m2 ఇజ్ ఈక్వల్ టు -1. m1 అనేది స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్, m2 అనేది స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్. సో ఈ రెండు మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు
మనకి స్లోప్ వాల్యూ ఇచ్చారు. స్లోప్ వాల్యూస్ ఇచ్చేసి టాన్ తీటా కనుక్కోమన్నారు అనుకోండి. సో ఇప్పుడు స్లోప్ M1 ఇచ్చారు, నెక్స్ట్ M2 ఇచ్చారు. సో మనకి 2 స్లోప్స్ ఇచ్చారు. 2 స్లోప్స్ ఇచ్చి మనల్ని టాన్ తీటా కనుక్కోమన్నారు అనుకోండి. ఇప్పుడు నార్మల్గా సహజంగా ఒక సింగిల్ వాల్యూ ఇచ్చి స్లోప్ కనుక్కోమని టాన్ తీటా వాల్యూ కనుక్కోమని చెప్పంటే మనకి M ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా ఫార్ములా ఉంది. అక్కడ ఏంటి ఓన్లీ సింగిల్ స్లోప్ ఇస్తారు. అలా కాకుండా ఇక్కడ 2 స్లోప్స్ ఇచ్చారు, M1 M2 2 స్లోప్స్ ఇచ్చారు. సో 2 స్లోప్స్ ఇచ్చారు కాబట్టి టాన్ తీటా వాల్యూ ఏమవుతుందని చెప్పంటే టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ M1 మైనస్ M2 divided by 1 plus M1 M2 where M1 M2 is not equal to -1. ఎందుకంటే ఈ రెండు -1 కి ఈక్వల్ అయితే ఇది కింద 0 అయిపోతుంది, మళ్ళీ నాట్ డిఫైన్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు తీటా ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ తీటా వాల్యూ అక్యూట్ ఉంటే టాన్ తీటా ఏమవుతుంది, అక్యూట్ ACUTE. సో టాన్ తీటా వాల్యూ అక్యూట్ ఉందనుకోండి టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ M1 మైనస్ M2 డివైడెడ్ బై 1 ప్లస్ M1 M2. సో ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి దేనికి, అక్యూట్కి. సో ఇఫ్ తీటా ఈస్ వన్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ దెన్ అదర్ యాంగిల్ ఈజ్. సో టూ లైన్స్కి మధ్య వాల్యూ, ఇప్పుడు టూ లైన్ ఈక్వేషన్స్కి మధ్య వాల్యూ తీటా ఉందనుకోండి, టూ లైన్ ఈక్వేషన్స్ యాంగిల్ ఫార్మ్స్ తీటా, యాంగిల్ ఫార్మ్స్ తీటా, దెన్ అదర్ యాంగిల్ ఈజ్ అంటే మనం సింపుల్గా పై మైనస్ తీటా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క స్లోప్ ఆఫ్ ఏ లైన్ కాన్సెప్ట్ని ఇక్కడికి పూర్తి చేసుకుంటాం. సో ఇది మనం కరెక్ట్గా కనుక నేర్చుకున్నాము అని చెప్పంటే మనకి సింపుల్గా సమ్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఒక 2-3 సమ్స్ నాకు ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ ప్రొవైడ్ చేసిన ఎక్సర్సైజ్లో ఇప్పుడు నేను ఒక్కొక్క సమ్ని మీకు డిజైన్ అంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక సమ్స్ ఇచ్చారు. సో సమ్స్లో ఫస్ట్ సమ్ ఏంటని చెప్పంటే వాళ్ళు ఇఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ -8, 3 అండ్ 2, 1 ఆర్ ప్యారలల్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ -11, -1 అండ్ k, 0 దెన్ వాల్యూ ఆఫ్ k ఈజ్ డాష్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా చేయాలి అని చెప్పంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు ఏమన్నారు, ఈ రెండు లైన్స్ అంటే ఈ లైన్స్ ఏదైతే టచ్ అవుతున్నాయో పాయింట్స్ ఆ రెండు ప్యారలల్గా ఉన్నాయి అన్నారు. సో నేను ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ ప్యారలల్గా ఉంటే లైన్స్ వాటి స్లోప్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్న. సో ప్యారలల్గా కనుక ఉన్నాయి అని చెప్పంటే వాటి స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి అని చెప్పాను కాబట్టి సో ఇప్పుడు ఫస్ట్ ఈ యొక్క ఈక్వేషన్కి స్లోప్ కనుక్కోవాలి, ఈ యొక్క ఈక్వేషన్స్కి స్లోప్ కనుక్కోవాలి. రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు దీని స్లోప్ వాల్యూ M1 అనుకుంటాను. M1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ పాయింట్స్ రాసుకుంటాను, a ఆఫ్ -8, 3 b ఆఫ్ 2, 1. సో ఇది x1 y1 x2 y2. సో ఇక్కడ y2 వాల్యూ ఎంత మనకి 1 -3 డివైడెడ్ బై 2 మైనస్ ఆఫ్ మైనస్ సో -8. సో ఇక్కడ 1 -3 డివైడెడ్ బై 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8. సో 1 - 2 -1 -3 -2 డివైడెడ్ బై 8 + 2 10. సో 2 1s 2 5s. సో మనకి M1 ఎంత వచ్చింది, -1 డివైడెడ్ బై 5 వచ్చింది. సో ఇది మనకి M1. ఇప్పుడు మనం M2 కనుక్కోవాలి. M2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ మళ్ళీ y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో మనకి c ఆఫ్ 11, -1 d ఆఫ్ k ఆఫ్ 0. సో ఇక్కడ y2 ఏంటి మనకి 0 మైనస్ y1 -1 డివైడెడ్ బై k -11. సో ఇక్కడ 1 డివైడెడ్ బై k -11. ఇప్పుడు రెండు స్లోప్స్ ఈక్వల్ అంటే రెండు స్లోప్స్ ఈక్వల్ అని చెప్పంటే ఏంటి, M1 ఈజ్ ఈక్వల్ టు M2. సో M1 వాల్యూ ఎంత మనకి -1 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు M2 వాల్యూ 1 డివైడెడ్ బై k -11. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఆఫ్ k -11 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ 5 అటు వెళ్తే అంటే k -11 ఈజ్ ఈక్వల్ టు -5. సో ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు -5, -11 అటు వెళ్తే +11. సో +11. సో k ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇట్లా మనం క్వశ్చన్ అందుకే చెప్పాను ఈ యొక్క స్ట్రైట్ లైన్స్ అనేది మనకి లైన్ ఓరియంటెడ్ మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను ఇందాక. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం కరెక్ట్గా కనుక చదివాము అని చెప్పండి మనకి సమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ వాళ్ళ స్లోప్స్ మీద మనకి కొన్ని
ఫార్ములాస్ అడిగారు. సో ఫార్ములాస్ ఏంటంటే ఇప్పుడు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ 2 points A and B such that A is equal to 2, 3 and B is equal to 4, 5 and find the value of tan theta if the slope of other value is perpendicular or the line or the other line is perpendicular. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చారు మనకి. సో ఆ వాల్యూ ఏంటంటే ఏ ఆఫ్ 2, 3 నెక్స్ట్ బి ఆఫ్ 4, 5. సో వాళ్ళు ఏమంటున్నారు, రెండు పర్పెండిక్యులర్ అంటున్నారు. అంటే m1 m2 ఇజ్ ఈక్వల్ టు -1 అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ m1 m2 అనేది -1. సో ఫస్ట్ ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్, జేఈ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఆ కండిషన్ ఫస్ట్ సాటిస్ఫై అవుతుందా చూసుకోవాలి. ఎందుకంటే మనకి మధ్య మధ్యలో టైపింగ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ దీనికి ఫస్ట్ మనం ఇది కనుక్కోవాలి. సో m1 ఇజ్ ఈక్వల్ టు ఇది x1 y1 ఇది x2 y2. సో ఇక్కడ 5 - 3 డివైడెడ్ బై 4 - 2. సో 5 - 3 2 డివైడెడ్ బై 4 - 2 2. సో 2 1 1. సో మనకి స్లోప్ m1 వాల్యూ మనకి 1 వచ్చింది. సో వాళ్ళు పర్పెండిక్యులర్ అన్నారు. సో 1 ఇంటూ m2 ఇజ్ ఈక్వల్ టు -1. సో m2 ఇజ్ ఈక్వల్ టు మనకి -1 వచ్చేసింది ఇక్కడ. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి మన కండిషన్ సాటిస్ఫై అయింది. ఏంది m1 m2 ఇజ్ ఈక్వల్ టు -1 అనే కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మనకి tan తీటా కనుక్కోమంటున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ వాళ్ళు ఇంకోటి కూడా ఇచ్చారు, ఏంటి, తీటా ఈజ్ అక్యూట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో తీటా ఈజ్ అక్యూట్. సో ఇప్పుడు మనం tan theta is equal to modulus of m1 వాల్యూ మనకి 1, m2 వాల్యూ వచ్చేటప్పటికి మనకి -1. సో ఇక్కడ మనకి m1 మైనస్ m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 ఇంటూ m2. సో ఇక్కడ m1 వాల్యూ అంతా మనకి 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0. సో 1/0 అని చెప్పంటే ఇక్కడ tan theta ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఇక్కడ తీటా వాల్యూ ఏమవుతుంది, నాట్ డిఫైన్డ్, అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు π/2. సో ఈ విధంగా మనం సమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో ఇది మెయిన్స్ క్వశ్చన్. ఇట్లానే అడుగుతారు లాజికల్ గా క్వశ్చన్స్ స్ట్రైట్ లైన్స్ మీద. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా తరఫున పొందడానికి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.